హే హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము లాస్ట్ వీడియోలో సెలెక్షన్స్ టూల్స్ పిక్ టూల్ గురించి, తర్వాత ఫ్రీ హ్యాండ్ పిక్ టూల్ గురించి చూసాం. ఈ వీడియోలో ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ గురించి చూద్దాం. సో ఈ టూల్ని ఉపయోగించి మనం ఈ ఆప్షన్స్ ఏమేమి వర్క్ అవుతాయి, ఎలా మనం రియల్ వరల్డ్లో మనం ఏదన్నా క్రియేట్ చేసేటప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు, అంటే ఈ టూల్ని యూజ్ చేసి మనం ఏ విధంగా మనం వాడుకోవచ్చు అనేది కూడా ఈ టూల్ని చూద్దాం. సపోజ్ ఫస్ట్ ఈ సెలెక్షన్స్ టూల్లో ఫస్ట్ టూల్లో పిక్ టూల్ గురించి అయిపోయింది. ఫ్రీ హ్యాండ్ టూల్ గురించి కూడా లాస్ట్ వీడియోలో చూసాము. చూడకుంటే నేను డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, అది చూడండి. ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు ఈ వీడియోలో ఫ్రీ ట్రాన్స్ఫర్మ్ టూల్ అనమాట సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకుంటానే క్రషర్ చూడండి మనకి ఇలా ప్లస్ టైప్లో వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఇది మనకు టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది, కానీ మీరు ఏ ఆబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇలా పట్టుకొని మౌస్ లెఫ్ట్ బటన్ మనం ప్రెస్ చేసి ఇలా అంటే ఫ్రీగా మీరు ఇలా తిప్పారనుకోండి రొటేట్ అవుతుందన్నమాట, రొటేషన్. ఓకే, చూడండి. సో రొటేషన్ అయిపోయిందనమాట. సో 45 డిగ్రీస్లో ఉంది. ఇప్పుడు చూడండి, దీన్ని మనం నార్మల్గా 0 చేద్దాం. సో మిర్రర్ అయినట్టు అనిపిస్తుంది కాబట్టి చూడండి, ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని ఇలా రొటేట్ చేద్దాం. ఓ సారీ, ఫస్ట్ ఫ్రీ రొటేషన్ ఇక్కడ ఆప్షన్. ఎందుకు మనకి ఇలా వచ్చింది అంటే, మిర్రర్ల టైప్లో వచ్చింది అంటే, ఇక్కడ మనం ఆప్షన్ చేంజ్ చేసామంటే 4 ఆప్షన్స్ ఉంటాయి. సారీ గైస్, చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనము ఇందులో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్లో 4 ఆప్షన్స్ చూడండి. ప్రాపర్టీ టూల్ బార్లో 4 ఆప్షన్స్ వచ్చాయన్నమాట. చూడండి, ఇక్కడ చూడండి. ఓకే, సో అప్పుడు మనం ఇలా ఇందులో ఫ్రీ రొటేషన్ టూల్, ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని మనం ఫ్రీగా రొటేట్ చేసుకోవచ్చు, ఎలా కావడితే అలా అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లిక్ చేసి ఇలా మన మౌస్ని క్రసర్ కూడా చేంజ్ అయిపోయింది. మౌస్ని లెఫ్ట్ బటన్ అలా ప్రెస్ చేసి హోల్డ్ చేసి ఇలా మీరు ఫ్రీగా ఎలా అయితే రొటేట్ చేస్తారో అది రొటేట్ చేసే యాంగిల్ ఇది తిరుగుతుందన్నమాట. సో ఇలా మనకు కావాలి, ఇలా జస్ట్ ఇలా కావాలి మనకి ఎక్కడన్నా అనుకున్నప్పుడు ఇలా హోల్డ్ చేసి వదిలేయండి. చూసారా, మనకి యాంగిల్ ఇక్కడ నెంబర్ కూడా కనపడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ 0 కొట్టామనుకోండి, 0కి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫ్రీ హ్యాండ్ రొటేషన్ టూల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వేరే ఆప్షన్. సో ఈ ఆప్షన్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ యాంగిల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే మిర్రర్ ఉంది కదా. ఇప్పుడు రిఫ్లెక్షన్ అంటే పైంది కింద మిర్రర్ అవుతుంది అనమాట. అది కూడా యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు విత్ యాంగిల్తో. సో ఇది చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ క్రషర్, ఇక్కడ బేస్ లైన్ అనమాట. ఇది బేస్ లైన్ని ఇక్కడ క్రషర్తో మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఇలా రొటేట్ చేసి చూడండి, రొటేట్ చేసి నాకు కావాల్సిన ప్లేస్లోకి తీసుకొని మీకు తెలియడానికి రైట్ క్లిక్ బటన్ని ఒక్కసారి ప్రెస్ చేయండి. చూడండి, యాక్చువల్గా వచ్చేసి ఇది అనమాట మన మెయిన్. చూడండి, మిర్రర్ అయింది. సో ఏంటంటే దీనికి రొటేషన్కి దీనికి తేడా ఏంటంటే, ఇక్కడ మిర్రర్ అయ్యి రిఫ్లెక్షన్గా మిర్రర్గా వస్తుంది. ఇదే దాని ఫస్ట్ టూల్ ఉంది కదా, అది రొటేషన్ అవుతుంది. కానీ చూడండి, ఫస్ట్ టూల్ తీసుకుందాం, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ రొటేషన్ టూల్ తీసుకొని ఇప్పుడైతే మనం రొటేట్ చేస్తామో ఇది మిర్రర్ అవ్వదు. ఓకే, చూడండి, మిర్రర్ అయిందా? చూడండి, మనం యాంగిల్ చేంజ్ చేసినా కూడా మిర్రర్ అవ్వలేదు. కానీ ఈ ఆప్షన్లో మిర్రర్ అవుతుంది. చూడండి, దీనికి దానికి తేడా, ఇది మిర్రర్ అవ్వలేదు.
ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ రెండు వచ్చేసి చూడండి, ఫ్రీ రొటేషన్ టూల్. రొటేషన్ టూల్లో మిర్రర్ అవ్వదు, కానీ నెక్స్ట్ టూల్ అయిన ఫ్రీ యాంగిల్ రిఫ్లెక్షన్, అంటే రొటేషన్ అవుతుంది కానీ రిఫ్లెక్షన్ కూడా వస్తుంది అనమాట, అంటే మిర్రర్ లాగా ఉంటుంది సపోజ్. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి స్కేల్ అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్రీ స్కేల్. సో ఇక్కడ ఏదైనా కానీ ఇక్కడ మౌస్ బటన్ని అలా ప్రెస్ చేసి మనకు కావాల్సినట్లు, లేదు ఇలా పైకంటే ఇలా పెద్దదిగా అవుతుంది, లేదు ఇలా మౌస్ని ఇలా అన్నామంటే స్కేల్ అవుతుంది అనమాట ఫ్రీగా. సో మీకు ఎలా కాబడితే అలా చేసుకోవచ్చు సైజ్. ఓకే, చూడండి ఓకే, ఇలాగనమాట. ఓకే, ఇది ఫ్రీ స్కేల్. నెక్స్ట్ వచ్చేసి స్క్యూ అనమాట. అంటే ఇది ఇక్కడ చూడండి, మామూలు మనం పిక్ టూల్లో వచ్చేసాం కదా, పిక్ టూల్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఇచ్చామనుకో ఒకసారి, ఈ యారో బటన్ పట్టుకొని ఇట్లా స్క్యూ చేసుకోవచ్చు. ఓకే, లేదా ఇలా. ఓకే, బట్ ఈ టూల్ ఉపయోగించి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్లో ఇక్కడ క్లిక్ చేసి, ఓకే ఇది యూజ్ చేసాము, ఇది సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి ఇప్పుడు ఎలా కాబడితే అలా. మౌస్ బటన్ ఎక్కడ డబ్ల్యూ దగ్గర ఉంది, ఇప్పుడు ఎస్ దగ్గర పెట్టుకొని ఇలా కావాలంటే అలాగే సేమ్, కానీ ఒకటే క్లిక్తో ఇలా కిందికి కావాలి, లేదు ఇలా కావాలి, రొటేషన్ విత్ స్క్యూ అనమాట. చూడండి ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఈ టూల్ని ఉపయోగించి మనం కావాల్సిన విధంగా మనం టెక్స్ట్ని కానీ షేప్స్ని కానీ ఆబ్జెక్ట్స్ని, ఒకవేళ సపోజ్ ఇప్పుడు చూడండి ఈ టెక్స్టే కాదు, ఎలా కావాలంటే అలా మనం చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్స్ని కూడా చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ చూడండి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్, అండ్ చూడండి టెక్స్ట్ని కూడా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం యాంగిల్ స్క్యూ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోస్ని చూసి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మీరు కూడా ఇది కోరల్డ్రాని ఉపయోగించుకొని మంచి మీరు కావాల్సినట్టు మనకు నెక్స్ట్ వీడియోలో మనం ప్రతి ఆప్షన్స్ని మనం చెప్పుకుంటూ పోదాం. నెక్స్ట్ ప్యానల్ని కూడా ఎలా డిజైన్ చేయాలి అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.